చెన్నైలో ఆ సూట్ కేస్ కంపెనీలు ఎవరివి? దేశ విదేశాల్లో సూట్ కేస్ కంపెనీలకు పేరు మోసి సిబిఐ చేత A1గా పేర్కొనబడ్డ జగన్మోహన్ రెడ్డి కుటుంబం రాష్ట్రంలో జేటాక్స్ ద్వారా పోగేసిన సొమ్మును ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ దాచుకోవడానికి చెన్నైలో ఒకే అడ్రస్తో 4 సూట్ కేస్ కంపెనీలు పెట్టారని వినికిడి. 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వెన్నా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్, ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్, 4S ఎగ్జిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే 4 సూట్ కేస్ కంపెనీలు ఒకే అడ్రస్తో చెన్నైలోనే ఉన్నాయి. ఈ 4 సూట్ కేస్ కంపెనీలకు డైరెక్టర్లుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారన్నది వాస్తవం. హవాలా రాకెట్కి కేంద్ర బిందువైన వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సూట్ కేస్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 2019న రిజిస్టర్ అయ్యింది. తర్వాత ప్రభుత్వ పెద్దలు చేసిన అవినీతి సొమ్ము మొత్తాన్ని హవాలా కింగ్ బాలినేని చెన్నైలోని ఈ సూట్ కేస్ కంపెనీలకు పంపించి హవాలా రూపంలో మారిషస్కు తరలిస్తున్నారు. అంతేకాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నైలోని OMR రోడ్డులో 60,000 స్క్వేర్ ఫీట్తో నిర్మిస్తున్న బీచ్ ఫ్రంట్ ప్యాలెస్కు ఈ హవాలా రాకెట్కు ఉన్న సంబంధం తేలాలి. లాక్డౌన్ అమలులో ఉన్న వేళ 4 లారీల్లో చెన్నైకి తరలి వెళ్లిన ఫర్నిచర్ ఈ సూట్ కేస్ కంపెనీ కోసమేనా? అసలు ఈ హవాలా రాకెట్లో బాలినేనితో పాటు ఇంకెవరున్నారు? వీళ్ళందరికీ నాయకుడైన హవాలా డాన్ ఎవరు? ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా బాలినేనిపై గాని, లెక్క చెప్పని డబ్బు నాదే అన్న నల్లమెల్లి బాలుపై గాని ప్రభుత్వం కానీ ఏసీబీ కానీ ఎందుకు చర్య తీసుకోలేదు? అసలు కేసు వదిలేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళను వేధించడం ఏంటి? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఏసీబీ ఏం చేస్తోంది? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.